మూర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రాథమిక విద్యార్థుల ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. పండ్ల సలాడ్లు, కూరగాయల సలాడ్లు, మిల్లెట్ వంటకాలు మరియు ఇతర పౌష్టికాహార పదార్థాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా తయారు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఆహారపు విలువలు, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రాముఖ్యతను గురించి ప్రయోగకంగా నేర్చుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే పాల్గొన్న ప్రతి విద్యార్థికి పాల్గొన్న గుర్తింపుగా మెడల్స్ మరియు బహుమతులు అందజేశారు. ఈ బహుమతులను పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు స్వయంగా అందజేశారు. ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లలను ఉత్సాహపరచడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, కార్యక్రమాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు. ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ ద్వారా పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సమన్వయం, పరిశుభ్రత అలవాట్లు మరియు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించాలని పాఠశాల యాజమాన్యం సంకల్పించింది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళకి ప్రోటీన్స్, వాళ్ళు ఏమేమి చేయగలరు, ఎలాగ వండగలరు, ఈ మెలకువలన్నీ తెలుస్తాయని చెప్పేసి వాళ్ళు స్వయంగా ఇంటి దగ్గర డిష్ తయారు చేసి ఈరోజు తెమ్మని చెప్పామండి. కానీ విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మంచి డిష్ తయారు చేసి తీసుకొచ్చారు. ఈరోజు చాలా చక్కగా ఉంది. మరి తద్వారా వాళ్ళకి సృజనాత్మకతను వెలికి తీయడానికి, మంచి నాలెడ్జీ రావడానికి ఒక అవకాశం ఉంటుందండి. తద్వారా మంచి ప్రోటీన్ ఫుడ్స్ ఎలా అయితే బాగుంటాయో ఆ ఫుడ్స్ అన్నీ తయారు చేసి మరి పిల్లలకి పెడితే మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. తద్వారా జంక్ ఫుడ్ అది తినడం మానేయడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. బయట ఎక్కువ జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు తింటూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలామంది పిల్లలు ప్రోటీన్ ఫుడ్స్, ఎక్కువ ప్రోటీన్స్తో, డ్రై ఫ్రూట్స్తో, శనగలతో, మరి పెసలు, వీటితో కూడా రాగులతో చేసిన వంటకాలు అన్నీ కూడా చాలా చక్కగా ఆకర్షణీయంగా చాలా బాగా చేశారండి విద్యార్థులు. మరి వాళ్ళంతా ఏమేమి ఫుడ్ ఎలా చేశారనేది కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు ఈరోజు. మరి ఈ సందర్భంగా మూర్తి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు, లోయర్ క్లాస్ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి మరి పేరెంట్స్ ఎంతో సహకరించారు. మరి వాళ్ళు కూడా సహకరించి టీచర్స్ అందరూ మంచి సజెషన్స్ ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో మరి విద్యార్థుల తల్లిదండ్రులు మరి మంచి కీలక పాత్ర పోషించి విద్యార్థులందరినీ కూడా మంచి ప్రోత్సహించి మంచి ప్రోటీన్ ఫుడ్స్ తయారు చేయడానికి సహకరించినందుకు మరి ఈ సందర్భంగా మరి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నిజంగా పిల్లల్లో ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందంటే 3-4 డేస్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు ఏది తినాలో కూడా వాళ్ళే నిర్ణయించుకునేందుకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ప్రోటీన్ ఫుడ్ వీటన్నిటి కోసం మదర్స్ అయితే చాలా ఆలోచించుంటారండి. జంక్ ఫుడ్ అనేది చాలా త్వరగా తీసుకుంటారండి పిల్లలు, కానీ ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా లేట్గా తీసుకుంటున్నారండి ఈ రోజుల్లో. అలాంటి ఫుడ్ అంతటినీ ఎంకరేజ్ చేసేలా చేసిన సార్కి అయితే మా కృతజ్ఞతలండి. అలాగే దీని అంతటికీ హెల్ప్ చేసిన పేరెంట్స్ కూడా చాలా కష్టపడి ఉంటారండి. అండ్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళందరితో బాగా నేర్పించి, వాళ్ళు ఎలా నేర్పించారంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారంటే వాళ్ళే ఉండారేమో అనుకునేలా ఉందండి. ఇప్పుడైతే మన చిన్నపిల్లలు ఏం చేస్తారంటే జంక్ ఫుడ్ చాలా బాగా తింటారు, కానీ అటువంటి వాళ్ళకి ఇటువంటి ఫుడ్స్ అనేవి చేయడం వల్ల వాళ్ళకి చాలా ఉత్సాహం కలుగుతుంది. అలాగే ఫుడ్ అనేది ఎంత బాగా తీసుకుంటే ఎంత ప్రోటీన్ ఉంటుంది ఇవన్నీ కూడా తెలియజేస్తుందండి ఈ ఫుడ్ ఫెస్ట్ అనేది. ఇటువంటి ఫెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది పిల్లల్లో స్పోర్టివిటీ ఎక్కువ పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ మూర్తి పబ్లిక్ స్కూల్లో నేను చాలా వరకు చూసాను. క్రిస్మస్ అని, సంక్రాంతి అని, ఇంకా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని ప్రతి శనివారం ఇంకా సోమవారం ఇటువంటివి జరుగుతూ ఉంటాయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి ఫెస్టివల్స్ కానీ బాగా ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మూర్తి సార్ అనేది. ఇటువంటి చేయడం వల్ల అలాగే పిల్లలకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. అలాగే పెద్దలకు కూడా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళు ఎంతో బాగా కష్టపడుతున్నారు, అంటే వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉంటున్నారు. నార్మల్గా పిల్లలు చాలా లో ఎనర్జీగా ఉంటారు, కానీ ఇటువంటి ఫెస్ట్ కండక్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, ప్రోత్సహించబడతారు అనమాట. ఈ ఫుడ్ ఫెస్ట్ వచ్చేసి నార్మల్గా మిల్లెట్స్, రాగులు, ఇలా కొర్రలు ఇటువంటి వాటిని చాలా ఉత్సాహపరిచారండి. అంటే తక్కువ మంది తక్కువ చేసారు, చాలా తక్కువ ఐటమ్స్లో తీసుకొచ్చినా సరే వాటి యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఈ పిల్లలు అనేది చాలా బాగా చెప్పారు. అటువంటి
చేసి అలాగే పెద్దలు చాలా కృషి చేశారండి. అలాగే ఇక్కడ టీచర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు.